ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఓ ముఠా తయారయ్యి మారణ ఆయుధాలతో బెదిరిస్తూ కొంతమందిని టార్గెట్ చేసుకుని లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని పలాస మండల చిన్న గురుదాసుపురం గ్రామానికి చెందిన సుధా అనే యువకుడు సంచలన ఆరోపణలు చేశారు. మందస మండలం చాపరాయి వద్ద తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆ భూమి తమదని రాగా మధ్యవర్తిగా వ్యవహరించే ఈ ముఠా తమను డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బయటి ప్రాంతం నుంచి వచ్చి ఈ మండలంలో ఆస్తులు కొనుగోలు చేయాలంటే ఈ ముఠాకు కప్పం కట్టాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనపై కూడా ఎన్నో అక్రమ కేసులు బనాయించినట్లు వెల్లడించారు. అధికారులు స్పందించి ఆ ముఠా ఆగడాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలను ప్రజానాడికి వివరించారు. బాబు ఏమంతా రండి మేనేజ్ చేస్తాం. మన చెప్తుంటే పోలీసులు సివిల్ కేసు కదా, కోర్టులు వేసామనుకోండి అరెస్ట్ అయిపోతాడు. ఇప్పుడు ఫ్రెండ్ ఆలోచిస్తున్నాం 10 నెలలు అలాగే ఉంటుందండి. అది పోలే వాళ్ళు ఇప్పుడు ఎంత వెళ్తావా? జేసీ పెట్టి ఏదో లేవల్ చేస్తుంటే దానికి కూడా ఎంత పెడతాను. నాకు నంబర్ వచ్చిన నంబర్ అయితే ఎంతైనా పెడుతుంది. 10,000 20 మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇక్కడ ఏ రోజు ఫ్రీ అంటే ఆ రోజు నోటీస్ ఇస్తాం. మీరు కొనుక్కున్నటువంటి భూమి కొండలోగం పంచాయతీ మందస మండలం చాపరాయిలో నేను కొనుక్కున్నటువంటి సర్వే నంబర్ 103లో 1 165 సెంట్లు అంటే ఎకరా 60 సెంట్లు, అలాగే సర్వే నంబర్ 93లో 5 ఎకరా, అలాగే 93లో 6 118 సెంట్లు, అలాగే 102 పి డి పట్టాలో ఉన్నటువంటి నాకు పూర్వ ఆస్తి 2 ఎకరాల 46 సెంట్లు. మొత్తం ఈ కొనుక్కోవడం నేను గతంలో 3-4 సంవత్సరాల క్రితం నేను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కుంటూ ఈ సాగులో కూడా నేనే ఉండడం జరిగింది. ఈ జరుగుతున్న క్రమంలో కొంతమంది దుండగులు నా పైన కక్షపూర్వకమైనటువంటి చర్యలు తీసుకొని నా పైన కొంతమంది భూములకి తగ్గ డబ్బులు ఇవ్వమని, లేదు అన్నాడు ఎళ్ళ నా పైనటువంటి కేసులు కొన్ని నమోదు చేయడం కూడా గతంలో జరిగి ఉంది. అట్రాసిటీ కేసులు అనగా, అలాగే నా మీద ఉన్నటువంటి రేప్ కేసు అనగా, అలాగే కొన్ని కేసులు నా మీద వేసి కొద్ది కాలంగా నాకు మనసు అనేది చాలా భారంగా ఇది చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అవన్నీ ఎదుర్కొంటూ నేను కొనుక్కున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పైన
నాకు తగిన చర్యలు ఎలాగైనా తీసుకొని నా భూమిని నాకు అందజేయాలని చెప్పి అధికారులు నేను కోరడం జరిగింది. మండల ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా గతంలో నేను స్టేట్మెంట్ కూడాను వాళ్ళకి రిపోర్ట్ కూడా పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళు ఎలా వస్తున్నారంటే మా పైకి కత్తులు కటారులు వేసుకొని వస్తూ మాకు బెదిరిస్తూ జబర్దస్తిగా మీ భూమి ఇక్కడ ఏ భూమి ఉందన్నట్టు అడుగుతూ ఈ రకంగా మాకు మరీ చాలా చీప్ గా మాట్లాడుతూ, అది మనం నోటితో కూడా చెప్పలేని పరిస్థితి, అటువంటి పరిస్థితి మాట్లాడుతూ మాకు ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనుక ఏంటంటే మేము ఈ ఎలాగైనా కూడాను దీనికి అధిగమించడానికి ఈ ముఠా ఇక్కడ ఉన్నటువంటి మనసా మండలంలోన గతం నుంచి జరుగుతున్న విషయాలపైన, ఇప్పుడు జరుగుతున్న విషయాలపైన మీకు చెప్పవలసింది ఒక విషయం ఉంటుంది సార్. ఇక్కడ ఒక ముఠా అనేది ఒకటి ఏర్పడి కొన్ని సంఘాల పేర్లు చెప్పుకుంటూ, అలాగే ఎవరైతే కొనుగోలు బయట నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు కానీ, లోకల్లో ఉన్నటువంటి కొనుక్కున్న వాళ్ళు కానీ, కొనుక్కున్నటువంటి భూముల పైన వీళ్ళు కన్ను చేసి భూములు మావే అని చెప్పి తగాదాలు తగులు పుట్టించి ఆ పైన ఉన్నటువంటి భూముల పైన ఎంతో కొంత యువత కొనుక్కున్నాడు కానీ అమ్మునోడు కానీ డబ్బులు పే చేస్తే తప్ప వీళ్ళు ఒక క్లియరెన్స్ అనేది ఇవ్వకపోవడం కూడా మన సంబంధంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇదే ముఠాకి ఇంకొకటి కూడా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అలాగే కొంతమంది బీసీలు కూడా ఇందులో ఉంటారు. వాళ్ళతో ఏ విషయానికి ఏ రకంగా ఎవరిని వాడుకోవాలో తెలిసి వాళ్ళని పెట్టుకుంటూ ఆ రకంగా వాళ్ళు ఆ సాల్వెంట్స్ అనేది మళ్ళీ సెటిల్మెంట్ రూపంలో మార్చుకుంటూ భూముల పైన మేము లక్షలు ఇచ్చుకోవడం, మళ్ళీ వీళ్ళపైన వీళ్ళకి కూడా లక్షలు చేసేవ్వడం అనేది జరుగుతూ ఉందండి. ఇదివరకు మనసా మండలంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలిసినటువంటి విషయమే, కొత్తగా జరిగినటువంటి విషయం ఏం కాదు. అందరూ ఈ రకంగానే మోసపోతూ ఉన్నారు. ఈ విషయం పూర్తిగా మన అధికారులు, పోలీసులు, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఎవరి భూమి వాళ్ళకి సర్వే చక్కగా జరిపించి వాళ్ళ భూమి వాళ్ళకి అన్ని చేస్తారని కోరుకుంటున్నాను.